అసలు ఫార్మసిటీ ఉందా లేదా ఒక క్లారిటీ ఇవ్వండి అని కూడా కేటీఆర్ అంటున్నారు. ఏం చెప్తారు? దానికంటే ముందు కేటీఆర్ అంటే అధికారం పోయిన తర్వాత బహుశా ఆయన ఏం మాట్లాడుతుండో దాని గురించి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇంకా కూడా ఆయన అంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత ప్రజలు నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఇస్తే ఆ బాధ్యత ఏందండి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి తెలంగాణలోని ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించే విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలి. ఇవాళ మనం చూసినాం, ఇవాళ ఖమ్మంలో వరదలు వస్తే మరి కేటీఆర్ ఎక్కడ పోయిండు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ ఎక్కడ ఉండో అందరికీ తెలుసు. దయచేసి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు ఏదైతే భూమి సేకరణ జరిగిందో అక్కడ ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ సిటీ 4th సిటీ అంటే హైదరాబాద్ మీద ఇవాళ బర్డెన్ ఎక్కువగా ఉన్నది. సో దీన్ని బర్డెన్ తగ్గించాలి. ఫ్యూచర్లో హైదరాబాద్ మీద బర్డెన్ కాకుండా ఇంకొక సిటీ, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇక్కడ సైబర్ సిటీ మాదాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ కూడా డెవలప్ అయింది. సో ఇదే విధంగా ఒకసారి మనం ఈస్ట్ అంటే ఇటు నాగార్జున సాగర్ హైవే, అదేవిధంగా విజయవాడ హైవే, కల్వకుర్తికి అటు సైడ్ కూడా ఒక సిటీని డెవలప్ చేస్తే అక్కడ హైదరాబాద్ మీద బర్డెన్ తగ్గుతుంది. అక్కడ కూడా కొన్ని కంపెనీలు ఇప్పుడు లాంటి, ఎందుకంటే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇవాళ మన యొక్క ఇండస్ట్రీ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్ననే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కూడా హైదరాబాద్ వేదికగా నిలవడం జరిగింది. ఇవాళ ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా నీకు ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయి. నువ్వు దయచేసి దీని మీద ఏది పడితే ఏదో కోడిగుడ్డు మీద ఈకలేనట్టు ప్రచారం మాట్లాడకుండా కనీసం నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇనిషియేట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అక్కడ ఒక ఫ్యూచర్ సిటీ ఏర్పాటు అవుతుందని. దాన్ని నువ్వు వదిలేసి నువ్వు నీకు ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అదే మాట్లాడితే ఏదో నీ ట్విట్టర్ వేదికనో నీకు వచ్చింది అది ఒకటే. ఎందుకంటే ప్రజలల్లో నువ్వు ఎట్లా ఉండవు, నువ్వు ప్రజల మధ్యలో ఉంటే ప్రజల గురించి నీకేమైనా ఆలోచనలు, ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తారు. ఇవాళ దాని గురించి ఎక్కడ మాట్లాడు, ఎంతసేపు వేగ్గా ప్రచారాలు చేయడంలో కేసీఆర్ దిట్ట. దయచేసి ప్రజల గురించి ఆలోచించి ప్రజలు ఏమనుకుంటారో దాని గురించి మాట్లాడు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఫార్మసిటీ యొక్క రద్దు చేస్తాము, ఆ భూముల్ని తిరిగి వెనకకి ఇస్తామని కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పుడున్న మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని కోట్ చేసి ఆయన అడుగుతున్నారు, అసలు ఏంటి మీరు రైతులకు ఇస్తారా, లేకపోతే కోర్టుకు ఒక మాట చెప్తున్నారు, బయట ఒక మాట చెప్తున్నారు. కోర్టులోనో లేదు ఫార్మసిటీ కొనసాగిస్తామని చెప్తున్నారు, బయట మాత్రం లేదు దీన్ని మీరు 4th సిటీ అంటున్నారు. ఏం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని కూడా కేటీఆర్ అంటున్నారు. నేను అదే అంటున్నాండి, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ భూసేకరణ జరిగింది. సో అక్కడ ఇప్పుడు ఫార్మాసిటీ ఆనాడు వాళ్ళు చెప్పారు ఫార్మాసిటీ అని, అందుకే మేము అక్కడ దాంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మాసిటీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బు తయారు చేయడం, అదేవిధంగా ఫ్యూచర్ సిటీని అక్కడ ఏదైతే పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయో అట్లాంటి కంపెనీలు పెట్టడం అనేది అక్కడ జరుగుతుంది. మీరు వెయిట్ చేయండి, నీకు తొందర ఎందుకు? నువ్వు ఎంతసేపు అంటే ఇక నువ్వు అధికారంలో ఉన్నట్టు ఏది పడుతుంది ప్రభుత్వం మీద విమర్శలు కాకుండా నువ్వు వెయిట్ చేయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా అదే ఏరియాలో అటు సైడ్ కడతారన్నారు, అదే ఇక్కడ. సో మీరు వెయిట్ చేయండి, మీకు ఇప్పుడు అంత తొందర ఎందుకు? నువ్వు నిజంగా ప్రజా సమస్యల గురించి ఏదైనా మాట్లాడు. నీకు ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి నీకు దమ్ము లేదు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి నీకు సమయం లేదు. దాని గురించి లేక వేగంగా ప్రచారాలు దయచేసి చేయొద్దు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అది రేపు ప్రపంచంలోనే హైదరాబాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా హబ్గా నిలవబోతుంది. ఆ హబ్ని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ 4th సిటీ ఆల్సో. మీరు వెయిట్ చేయండి, ఏం జరుగుతుందో. ఎందుకు మీకు అంత తొందర ఎందుకు కేటీఆర్ గారు? అంటే మీరు ఏం చేయాలనుకున్నారు? ప్రజలను దయచేసి మీరు కన్ఫ్యూజ్ చేయకండి. ప్రభుత్వం చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. అక్కడ ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలే ఏర్పాటు చేయడం జరుగుతుంది.